కృష్ణుడు పూతన్ను సంహరించిన తర్వాత గోకులంలో కొంతకాలం శాంతి నెలకొంది. కాని మధురలో ఉన్న కంసుడు మాత్రం భయంతో వణికిపోయాడు. ఆ బిడ్డ సాధారణమైన వాడు కాదని భావించి మరొక రాక్షసుణ్ణి పంపించాడు. అతనే శకటాసురుడు. ఒక పాత శకటంలా మారి నిశ్శబ్దంగా గోకులంలోకి ప్రవేశించాడు. ఆ రోజు గోకులంలో ఉత్సవం జరుగుతుంది. పండుగ పనుల్లో ఉన్న యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి ఆ శకటం కింద నిద్రబుచ్చింది. అప్పుడు బండి రూపంలో ఉన్న శకటాసురుడు కృష్ణుడికి హాని చేయడానికి సిద్ధమయ్యాడు. చిన్ని కృష్ణుడు నిద్రలేచాడు. ఆకలితో ఏడుస్తూ తన పాదాలను పైకెత్తి ఆ బండిని తన్నాడు. ఆ భారీ శకటం ఒక్కసారిగా కంపించి గాల్లోకి ఎగిరి ముక్కలైపోయింది. అందులో ఉన్న శకటాసురుడు క్షణాల్లో నశించాడు. ఆ భారీ శబ్దం విన్న యశోదమ్మ కంగారు పడి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అక్కడ చూసింది ఏంటంటే పగిలిపోయిన శకటం, చల్లాచదురైన పాత్రలు, మధ్యలో అల్లరి నవ్వులతో ఉన్న చిన్ని కృష్ణుడు. ఇదంతా ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోయారు.